హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3D ట్రిప్ అని చెప్పాను. దాంట్లో 3 డేస్ మా టోటల్ ట్రిప్లో 2 డేస్ అయితే పోస్ట్ చేశాను వీడియోని. ఇంకా లాస్ట్ డే వచ్చేసరికి మేము వెళ్ళిన ప్లేసెస్ ఇంకా నేను చూపించలేదు కదా, ఇప్పుడు ఆ వీడియోని అయితే చూపిస్తున్నాను. మేము డే 3 కూడా బయటకైతే వెళ్తున్నాము. ముందు రోజేమో నాసిక్ వెళ్ళాము, ఇప్పుడేమో శని సింగనాపూర్, అలాగే ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్మహల్, ఇంకా అలాగే ఆంజనేయ స్వామి, అది కూడా పవలింపు సేవలో ఉన్న ఆంజనేయ స్వామి పడుకొని ఉంటాడు. ఇంకా ఈరోజు చివరిగా మేము చూసింది అయితే జ్యోతిర్లింగాల్లో 12వదైన గ్రీష్ణేశ్వర్లో శివాలయానికి అయితే వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ షిరిడీకి వెళ్ళి హారతి దర్శనానికి అందుకున్నాము. అలాగే నెక్స్ట్ డే మాకు రిటర్న్ జర్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. మొత్తం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇంక ఇప్పుడు షిరిడీలో 3వ రోజు. ఇప్పుడు కూడా శని సింగనాపూర్ అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇంకా రెడీ అయ్యి మా రూమ్లో మేము రెడీ అయినంత వరకు కూడా మొత్తం కిందకైతే వచ్చేసాము రిసెప్షన్ దగ్గరికి. ఇంకా వేరే రూమ్స్ వాళ్ళు కూడా టిఫిన్స్ చేస్తున్నారు, అలాగే కొంతమంది దర్శనానికి వెళ్ళి ఇంకా రావాల్సి ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా బస్సు అలాగే ఈ వ్యాన్ కూడా లాస్ట్ అంటే ముందు రోజు సెకండ్ డే రోజున మేమేమో బస్కి 55 సీటర్స్ది, ఇదేమో 40 సీటర్స్ది. ఇంకా ఈ బస్సు వ్యాను రెండు ఆడవాళ్ళందరమేమో బస్సు ఎక్కాము, మగవాళ్ళందరేమో ఇంకా ఆ వ్యాన్ అయితే ఎక్కేశారు. ఇంక ఇప్పుడు ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇంకా నాసిక్కి ముందు రోజు వెళ్ళినప్పుడు బయట చూసేంత ప్లేస్లు ఏమి అంత అనిపించలేదు, కానీ ఈరోజు శని సింగనాపూర్ వెళ్తుంటే చూడటానికి చిన్న పక్కన వ్యూస్ బాగున్నాయి, కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించాయి. వాటిని వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇక్కడ రోడ్ సైడ్ మొత్తం కూడా డాబాలు ఎలా ఉంటాయో అలాగా ఇక్కడేమో చెరుకు జ్యూస్ అమ్మేవాళ్ళు అయితే ఉయ్యాలను అయితే ఏర్పాటు చేశారు. ఉయ్యాలలో ఒక 2-3 ఉంచి దాని పక్కనే ఎద్దు గానుగతో, గానుగ నూనె ఎలా తీస్తారో అలాగా గానుగతో తీసిన చెరుకు జ్యూస్ అయితే అమ్ముతున్నారు. ఇంక ఇప్పుడు శని సింగనాపూర్ అయితే వచ్చాము. ఆల్రెడీ గుడి ఎంట్రన్స్ ఇంకా ముందే ఉంది. ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట, వెహికల్స్ పెట్టుకోవడానికి. ఇంక ఇక్కడికి వచ్చాక డైరెక్ట్గా షాపులు అయితే ఎదురుగానే ఉన్నాయి. ఇంకా వాటిల్లోనే ఆయిల్స్ అనా మనం ఏం కావాలన్నా అక్కడ కొనుక్కోవచ్చు. ఆయిల్స్తో పాటే కొంచెం నల్ల బట్టలు, అలాగే ఉలువలు, ఇలా సంథింగ్ వేస్తూ ఉంటారు కదా మినువులు, అవన్నీ కూడా ఇక్కడ డైరెక్ట్గా దొరుకుతాయి పూలతో సహా. ఇంకా అవన్నీ వద్దులే అనుకుంటే జస్ట్ ఆయిల్ అయినా సరిపోతుంది. ఇంకా లోపలంతా కూడా ఇలా ఉంటుందని మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయిల్ కొనుక్కోండి, ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని. ఇంకా దాని డీటెయిల్స్ కూడా మొత్తం చెప్తారు, ఒకసారి వినండి. చెప్పండి. గుడి లోపల వెళ్ళిన తర్వాత ఎంట్రీ గేట్ ఉంటుంది, దాని లోపల చెప్పుకోండి, మన పేరు రాసి చెప్పుకొని వద్దండి. ఇది కొబ్బరిగా ఉంటుంది, మన బాడీకి టచ్ చేసి దానికి 4 నెంబర్లో వదిలేండి. అగరబత్తిలు అక్కడ అమ్మ ఉంటుంది, అమ్మ మిషన్ ఆయిల్ పోస్తాం కదా, ఆ మిషన్లో పోయింది. నేనంతా మిషన్తో దేవుడి పైన పడుతుంది. నూనె పోసినాక తర్వాత ఈ సామాన్ ఉంటుందమ్మా, ఈ సామాన్ అంటే మీకు కావాలంటే ఇంటికి పట్టుకోరండి. మీకు వద్దకుంటే దేవుని దగ్గర పాదాలు ఉంటాయి, ఈ పాదాల దగ్గర వదిలేండి. కానీ మీరు రాసి ఉంటే కుంభరాశి, మకర రాశి, ధను రాశి, మీన రాశి, మేష రాశి ఉంటే వదిలేండి, ఇంటికి పట్టుకపోదు. మీదేం రాశి అమ్మా? కుంభరాశి ఉంటే వదిలేండి, ఇంటికి పట్టుకపోదు. కుంభరాశి ఎక్కువ శని ఉంటుంది. ఇంటికి కావాలంటే ఇంకో రాశికి ఇంట్లో ఉంటా డిస్ట్రిక్ట్ కదా, ఇంట్లో యంత్రం ఉంటుంది, పర్సులో పెట్టుకుంటాం, మంచి పని తీసుకపోతే పని మొత్తం అవుతుంది. ఇంకా వాళ్ళు అక్కడ నోరు పోయేటట్టు అన్నీ చెప్పారు, కానీ మేము ఆఖరికి అందరం కొన్నది ఆయిల్ బాటిల్ ఒక్కటి తీసుకున్నాము. కొంతమంది ఏమో ఫ్లవర్స్ అలా కొన్నట్టున్నారు. ఇక అవన్నీ తీసుకొని ఇప్పుడు గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇంకా ముందుందని చెప్పాను కదా, వెహికల్స్ కోసమని ఇంత దూరం లోపలికి వచ్చాం, కానీ లేకపోతే గుడి కొంచెం ముందు ఉంది. ఇంకా అక్కడికి మేమందరం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా గుడి లోపల వచ్చేసరికి అది చాలా పెద్ద గుడి, నడవడానికి కూడా చాలా సేపు పట్టింది లోపలికి వెళ్ళటానికి. ఇంకా బయటన్న కొంచెం వీటి వరకు వీడియో తీస్తాను. అలాగే లోపలికి కూడా ఎంట్రన్స్లో మనకేమీ ఫోన్ అలౌ లేదని ఏం చెప్పట్లేదు, ఫోన్ కూడా ఎలా ఉంది. అంటే అక్కడ గుడిలాగా కాదు కదా, ఒక రాయికి అదే శనేశ్వరుడు అలాగా ఉన్నాడు కాబట్టి ఆయనకి అభిషేకంలాగా ఆయిల్ని పోస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి ఫోన్ ఏమంత ఇబ్బంది కాదనుకుంటా.
అందరూ ఫోన్లు తీసుకొచ్చారు, వీడియోస్ కూడా తీస్తున్నారు. కాకపోతే మనం ఇక్కడ ఆయిల్ ఆ రాయ ఉన్న ప్లేస్కి వెళ్ళి పోయాలంటే టికెట్ 500 అలా ఛార్జ్ చేస్తారంట ఒక్క పర్సన్కి మాత్రమే. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా మనం వచ్చేసి ఈ జల్లెల్లాగా ఉంది కదా, ఇక్కడ ఒక గిన్నెలాగా ఉండి దీంట్లోనే మనం ఆయిల్ని అయితే పోసేయాలి. ఇదైతే ఫ్రీ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే మాత్రం టికెట్ టోకెన్ అయితే తీసుకోవాలి. ఇంకా మేము వచ్చిన వాళ్ళందరం కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఆ జల్లెల్లో ఉంది కదా, ఇంకా అక్కడ పోసేసి ఇక్కడ పైన ఉన్న స్వామి వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాము. అలాగే ఇక్కడ ఒక 20 రూపీస్ది బర్ఫీ అయితే ఉంటుంది, కొబ్బరి బర్ఫీ ఎల్లోగా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలాగే లోపల నల్లరాతిలో ఉన్న శనీశ్వరుణ్ణి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మిడిల్లో వచ్చేసి పెద్ద గోపురం అయితే ఉంటుంది. ఇంకా గోపురం చుట్టూతో ఉన్న నవగ్రహాల చుట్టూ ఒక్కసారి తిరిగి దర్శనం చేసుకుని ఇంకా బయటకైతే వచ్చాము. ఇంకా ఈ గుడికి స్పెషల్ ఏంటంటే ఎటువంటి ద్వారాలు అయితే ఉండవు. శనీశ్వరుడు కూడా ఒక నల్లరాతి విగ్రహంతో మనకి ఇక్కడ దర్శనం ఇస్తాడు, ఎటువంటి పైన కప్పు కూడా లేకుండా. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ బస్సు అయితే ఎక్కేసాము. ఇప్పుడు ఔరంగాబాద్ అయితే వెళ్తున్నాము. అక్కడ స్పెషల్ ఏంటంటే మినీ తాజ్మహల్ అయితే ఉంది. అది కూడా 1660లో ఔరంగజేబు కట్టించింది. కాకపోతే ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ ఉందని ఇప్పటివరకు నాకు తెలియదు, ఇప్పుడు వెళ్ళే వరకు కూడా. ఆ తాజ్మహల్ అంటే ఆగ్రా ఒకటే కదా అనుకున్నాను, కానీ ఇక్కడ ఒక మినీ తాజ్మహల్ ఉందని ఇప్పుడే చూడటము. ఇంకా ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ స్ట్రైట్కి కనపడుతుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. కాకపోతే దీనికి లోపలికి వెళ్ళాలంటే టోకెన్ అయితే తీసుకోవాలి. టోకెన్ వచ్చి ఒక 20 అలాగా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి ముందు టోకెన్స్ అయితే తీసుకుంటాము. ఇంకా ఫోన్లు కూడా అలాగే, కాకపోతే ఫుడ్ ఎలాంటివన్నా తీసుకువెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే లేదు. బండి
ఇంకా లోపల ఉన్న సమాధి దగ్గరే కొంతమంది కాయిన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా అలాగా కాయిన్స్ వేసి మళ్ళీ అటు పక్కన స్టెప్స్ ఏమో ఎక్కడానికి, ఇటు పక్కనేమో దిగడానికి అనమాట. ఇంకా ఈ స్టెప్స్ ద్వారా మళ్ళీ కిందకి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడేమో ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఈ ఆంజనేయ స్వామి కూడా ఔరంగాబాద్కి దగ్గరలో ఉంటుంది. మహారాష్ట్రలోని కుల్దాబాద్ భద్రమారుతి ఆలయానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడి నుంచి వెళ్తున్నంత వరకు కూడా మొత్తం కొండలు, ఆ కొండల మీద నుంచి వెళ్తున్నాము. అలాగే కొంచెం ఆర్చ్లాగా పురాతన కట్టడాలు ఉంటాయి కదా, ఇంకా ఆ కట్టడాలు శిథిలమవుతూ మొత్తం ఏదో ఒకటి కనిపిస్తూనే ఉన్నది ఈ ట్రావెలింగ్లో. ఇక్కడ మెయిన్గా ఔరంగాబాద్ కాడ నుంచి ఇంకా అలాగే మెయిన్గా ఛత్రపతి శివాజీ విగ్రహాలు అయితే చూశాను. మెయిన్ సెంటర్స్ అయితే ఉంటాయి కదా, అలాగ సెంటర్స్లో ఛత్రపతి శివాజీ విగ్రహాలను అయితే, అంటే ఆయన పాలించిన ప్లేసెస్ కాబట్టి ఇంకా ఆయన జ్ఞాపకార్థంగా ఆ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా కొండపైకి వెళ్తుంటే పూరీలు కూడా అమ్ముతున్నారు, స్వీట్ పూరీలు. నేను ఆ వీడియోస్ తీయటం మిస్ అయ్యాను. చాలా అది చూడటానికి చూసినంతసేపు కూడా షాపులు ఒక వరుసగా ఉన్నాయి. షాపులు ప్రతి షాపులో కూడా పూరీలు ఇంత ఎత్తున నుంచొని ఉన్నాయి. మనం నార్మల్గా పూరి చేస్తే అవి పడిపోతాయి కదా, అలా లేకుండా అదేదో షుగర్ పూరి అనుకుంటా పాకం పోస్తుంది. స్ట్రైట్గా అసలు పూరి ఎలా ఉబ్బుందో అలాగే ఉంది. ఇంక ఇప్పుడు కొండ పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ కొండ మీదకి అలాగా వెళ్తూ ఉంటే ఇంకా ఊరంతా అయిపోతుందేమో అనుకున్నా కానీ ఇంకా ఊర్లన్నీ కూడా చాలా పైన ఉన్నాయి. అలాగే ఇక్కడ మేము ఇప్పుడు లంచ్ టైం అయితే అయింది, అందుకని ఇక్కడ భోజనం చేయడానికి అయితే ఇక్కడ ఆగాము. అలాగే ఎదురుగానేమో ఇక్కట్ ప్యాటర్న్స్తో దొరికే ప్యూరీ అనేది ఇక్కడ హ్యాండ్లూమ్ అంట. మెయిన్గా ప్రొడక్ట్ ఇక్కడే తయారవుతుందని ఆ షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అది చూసాము. లోపలికి అయితే వెళ్ళలేదు, బయట ఉండే చూసాము, ఇంకా టైం సరిపోదని. ఇంకా అక్కడ నుంచి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాము. జస్ట్ ఒక రౌండ్ వేసేసి తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళాక ఆడవాళ్ళని ఒక పక్కకి, అలాగే మగవాళ్ళకి అయితే క్యూలోకి అయితే రమ్మన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి పడుకొని ఉంటారని చెప్పాను కదా, ఇంకా స్వామివారు అయితే ఇలా ఉన్నారు. ఇంకా మేము ఇప్పటివరకు ట్రావెలింగ్లో ఒక్కసారి గ్రూప్ ఫోటో దిగుదామన్నా కూడా కుదరలేదు. మేమున్న 57 నెంబర్స్లో ఒక 10 నెంబర్స్ అయిపోయింది, దర్శనం అయిపోయి ముందు వెళ్ళిపోయి బస్కి ఎక్కడము, లేకపోతే వాళ్ళు ఏదైనా షాపింగ్లో ఆగిపోవడము అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడైనా మ్యాక్సిమం అంతమంది లేరు. ఉన్న వరకు అయితే ఇక ఇదే కదా లాస్ట్ గుడి, మళ్ళీ తర్వాత కుదిరిద్దో లేదో అని ఉన్న వరకైనా దిగుదామని అక్కడ వరకు అయితే ఆపి మేము అలా అయితే ఫోటో దిగాము. ఇంకా ఉన్నారు మిగిలిన వాళ్ళు. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర ఇంకా ఫోటోలు తీసుకునే టైం కూడా లేదు, ఎందుకంటే 5 కల్లా ఎల్లోరా గుహలు అయితే మూసేస్తారన్నారని ఫాస్ట్గా మేము అక్కడి నుంచి అయితే వచ్చేసాము. కానీ మేము వెళ్దాం అనుకున్నా కూడా మాకు అసలు వీలు పడలేదు, ఎందుకంటే అప్పటికి వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం స్టార్ట్ అయినప్పుడు ఆ గుహల్లో అసలు వెళ్ళటానికి కుదరదు, వద్దులే అన్నారు. ఇప్పుడు బస్సు ఎక్కేటప్పుడు వర్షం లేదు, కానీ బస్సులో ఉన్నప్పుడు ట్రావెలింగ్లో బాగా పెద్ద వర్షము. ఇంకా మేము ఇప్పుడు ఎల్లోరా గుహలకు వెళ్దాం అనుకుని అది క్యాన్సిల్ అయింది కదా, దాని పక్కనే దగ్గరలోనే శివాలయం అయితే ఉంది. అది కూడా జ్యోతిర్లింగాల్లో 12వది రిషినేశ్వర్. ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా వర్షము, ఇంకా వర్షంలోనే తడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. మళ్ళీ దర్శనమై బయటకు వచ్చాక కొంచెం వర్షం తగ్గింది. ఇంకా 5 దాటితే ఎలాగో ఎల్లోరా గుహలు క్లోజ్ చేస్తారు, ఇంకా వెళ్ళటానికి కూడా వీలు లేదు. ఇంకా ఎలాగైతే మాకు ఎల్లోరా గుహల దగ్గరికి వెళ్ళి చూసే ఛాన్స్ లేకుండా పోయింది. పర్లేదు, కనీసం జ్యోతిర్లింగాల్లో ఉన్న శివాలయాలను ఉన్న వెళ్ళి దర్శనం చేసుకున్న హ్యాపీనెస్ అయితే ఉంది అనుకున్నాము. ఇక శివాలయానికి అయితే వెళ్తున్నాము. ఈ శివాలయం కూడా చాలా ప్రత్యేకమైనది. జ్యోతిర్లింగాల్లో ఒకటి, 12వది ఆఖరిగా ఈ గుడి అన్నమాట. జ్యోతిర్లింగాల్లో అదే గృహ్ణేశ్వర్. ఈ శివాలయము ఔరంగాబాద్ జిల్లాలోనే ఉంటుంది, ఎల్లోరా గుహలకి దగ్గరలో అనమాట. ఇంకా లోపలికైతే ఫోన్ ఎలవ్ లేదు, బయట నుంచి గోపురాన్ని అయితే తీసాను. అలాగే దానికి ఒక సైడ్నేమో ఇలాగా, అంటే శివలింగాలు ఎప్పుడు టచ్ చేయలేదు కదా, కానీ ఇక్కడ
చెప్పాల్సింది ఏంటంటే గృహణేశ్వర్ లోపల గర్భాలయంలో కూడా చిన్న గుడి అయితే ఉంది. ఆ గుడిలోనే శివలింగం కూడా ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి స్వామివారిని టచ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ముందు మేము టచ్ చేయడం అయితే జరిగింది. మేమే కాదు, అందరు వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా టచ్ చేయొచ్చు. అభిషేకానికి మనం తీసుకువెళ్ళిన పన్నీర్ కానీ పువ్వులు కానీ స్వయంగా మనమే వేసుకోవచ్చు స్వామివారి మీద, చేతులతో స్మరించవచ్చు. ఇంకా మగవాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వితౌట్ షర్ట్తో అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకా ఆడవాళ్ళు అదే పైన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంకా అప్పటికే వర్షం బాగా పడుతుందన్నాం కదా, ఇంకా ఆ వర్షంలోనే మళ్ళీ అలాగే రోడ్డుకి వచ్చేసి మా బస్సులోకి అయితే ఎక్కేసాము. బాగా పిడుగుల సౌండ్ కూడా, ఉరుములు మెరుపులు సౌండ్లకి అసలు చాలా భయం వేసింది. అంత వర్షం పడుతుంది ఇక్కడ. మళ్ళీ మేము ట్రావెలింగ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బయట అయితే ఆగాము. అక్కడైతే అసలు వర్షం లేదు. అదే అనుకున్నాము, ఈ వర్షం అక్కడ లేకుండా ఉంటే ఆ ఎల్లోరా గుహలు కూడా కవర్ చేసేవాళ్ళం. ఎప్పుడు వెళ్ళలేదు కదా, దానికి కూడా వెళ్ళేవాళ్ళు అనుకున్నాం. కానీ 4-2 చిన్నమ్మా ఇది అవుతున్నారు ఇంకా అలాగా బస్సులో వచ్చేసరికి నైట్ అయింది కాబట్టి ఇక అందరం కూడా ఎలాగో రెస్ట్ తీసుకోవడం, మధ్యాహ్నం అంతా అందరూ నిద్రపోతూనే ఉన్నారు. ఇంక ఇప్పుడేమో గేమ్స్ అయితే ఆడుకుంటున్నాము. అందరూ ఆడవాళ్ళమే, జస్ట్ వాళ్ళకి ఒక్కళ్ళు ఇద్దరన్నా మగవాళ్ళు ఉంటే బెటర్ కదా అని ఇద్దరే ఉన్నారు జస్ట్ బస్సులో. ఇంకా మేము మొత్తం కూడా హౌస్ గేమ్స్ ఆడాము. అలాగే చివర్లో అంతాక్షరి, ఇంకా షిరిడి వచ్చేసామనేదా కూడా అంతాక్షరి గేమ్స్ అయితే ఆడాము. ఇంకా అలాగా వచ్చి మేము మళ్ళీ షిరిడి లోపలికి వచ్చాక కూడా అక్కడికి టైం ఇంకా 9 అయ్యిందని మళ్ళీ హారతి దర్శనానికి అయితే వెళ్ళాము. హారతి కూడా చాలా బాగా జరిగింది. మేము అందుకోగలిగాము, కనులారా హారతి కూడా చూసాము. అంటే ఎటువంటి టికెట్ లేకుండా మళ్ళీ హారతిని అయితే చూసామనే సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి ఇక మార్నింగ్ మేము రిటర్న్ అయిపోవాలి కాబట్టి ప్రసాదాలు ఇంకా మిగిలిన షాపింగ్స్ ఏమైనా ఉంటే ఇంకా అవన్నీ కూడా చేసుకున్నాము. అప్పటికే షాప్స్ అన్నీ కూడా మూసేస్తున్నారు. ఇంకా అలాగే కొన్ని తీసేసుకొని ఇంకా మేము రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది, మేము రిటర్న్ అవ్వాలనుకున్న రోజు. ఆ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు మేమున్న 57 మెంబర్స్లో కూడా అందరూ కూడా ఫస్ట్ నుండి అనుకున్నాము ఏ రోజైతే మనం వెళ్తామో ఆ రోజు కూడా ముందు రోజు వెళ్ళి హారతి దర్శనం అందుకుందామని. అందుకోసమని ఇక్కడ మేము 3 కల్లా అందరం లేచి రూమ్స్లో ఉన్న అందరం కూడా ఫ్రెష్ అయితే అవుతున్నాము. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మేము మెయిన్ టార్గెట్ హారతి మార్నింగ్ 6కి ఉంటుంది కదా హారతి టైంకి వెళ్ళాలని. అలాగే రూమ్లో ఉన్న వాళ్ళని ముందు పెద్దవాళ్ళని అయితే రెడీ అయ్యి వెళ్ళిపోమన్నాము. ఇక తర్వాత మిగిలిన మేము కూడా రెడీ అయ్యి ఫాస్ట్గా క్యూ లైన్స్లో పరిగెత్తుకుంటా ముందుకైతే వెళ్ళిపోయాము. అలాగ వెళ్ళి చక్కగా హారతి దర్శనానికి అయితే అందుకున్నాము. ఈ రోజుకి చక్కగా హారతి కూడా అందింది అని ఇంకొంచెం ఆనందం అయితే వేసింది. ఆ సాయిబాబా ఇన్నిసార్లు మాకు ఎటువంటి టోకెన్ టికెట్స్ ఏమీ లేకుండా నార్మల్ దర్శనంలోనే హారతిని అయితే అందించాడు. ఇంకా మార్నింగ్ ఏంటంటే అక్కడ మనం 7కి అలాగ వెళ్ళినప్పుడు హారతి దర్శనం తీసుకున్నప్పుడు మనకి చపాతీలకైతే అంటే పూరీలు అవి వాటికైతే టోకెన్స్ ఫ్రీ అయితే ఇస్తారు. దానికి ఒక 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు మళ్ళీ మనం అవి కొనాలంటే. వాటికి వేరే క్యూ లైన్లు అయితే గుడి బయట ఉంటాయి, వాటిని మళ్ళీ వాటిలోకి వెళ్ళి క్యూ లైన్స్లోకి వెళ్ళి మేము అయితే అవి తీసుకున్నాము. ఇక అవే టిఫిన్స్గా ఇక్కడైతే రూమ్లో చేసేయచ్చని. మనిషికి వచ్చి ఒక టోకెన్ ఇస్తారు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారలే అని చెప్పి 2 టోకెన్స్తో అలాగే తీసుకొని వచ్చాము. అవే మళ్ళీ ట్రైన్లో తినాలన్నా ఇంకా అవే, ఇప్పుడు టిఫిన్ చేయాలన్నా అవే కవర్ చేసేద్దామని దాంట్లోకి పెసర్ల కూర అయితే ఇచ్చారు. ఇంకా అలాగే మేము షిరిడీలోకి వచ్చిన తర్వాత రూమ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపించలేదు కదా. ఇంక ఈరోజు అందరం కూడా
బ్యాగ్స్ అన్నీ చదువుకొని ఇక చలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి రూమ్స్ అయితే చూపిస్తాను. ఒక్కొక్క రూమ్లో అయితే 3 బెడ్స్ అయితే ఉన్నాయి. 2 ఏమో డబుల్ కాట్స్, ఒకటేమో సింగిల్ది. ఈ 3 కలిపితే మ్యాక్సిమం 7 మెంబర్స్ అయితే ఈజీగా పడతారు. అలాగే మేము తీసుకుంది కూడా 7 మెంబర్స్కి ఒక బెడ్రూమ్ అనమాట. అలాగా మొత్తం 7 రూమ్స్ అయితే తీసుకున్నాము. అందరూ కూడా బ్యాగ్స్ అవన్నీ ప్యాక్ చేసుకుంటూ రెడీ అవుతున్నారు. ఇంకా కొన్ని రూమ్స్లో వాళ్ళు ఇంకా రావాలి, వాళ్ళు హారతి అందుకోలేకపోయారు, కానీ మిగిలిన దర్శనం ఉంటుంది కదా, స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి వెహికల్స్ మాట్లాడుకొని ఇప్పుడు ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసరికి నాగాసోల్లో మాకు ట్రైన్ అయితే ఉంది. వచ్చేటప్పుడు అయితే విజయవాడ టు షిరిడి డైరెక్ట్ ట్రైన్ అయితే ఎక్కాం, కానీ ఇప్పుడు నాగాసోల్లో అక్కడ ట్రైన్ ఎక్కితే విజయవాడ అయితే వెళ్తాము. ఇంకా ఇది షిరిడి నుండి కొంచెం దూరం, అంటే ట్రావెలింగ్కే మనకి 1.5 అవర్ అయితే పడుతుంది. ఇంకా అక్కడ నుంచి వెహికల్స్లో రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. కొంతమంది వచ్చేటప్పుడు కూడా విజయవాడ నుంచి నాగాసోల్ వరకు వచ్చి అక్కడ నుంచి షిరిడికి కూడా వస్తారు, కానీ మేము ముందు వచ్చేటప్పుడేమో డైరెక్ట్గా షిరిడి, ఇప్పుడేమో నాగాసోల్ నుండి షిరిడి విజయవాడ అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు మాకు S1 నుండి S10 వరకు ఎలా పడ్డాయో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏకంగా అయితే S1 నుండి S12 వరకు కూడా మొత్తం మా భోగిలు అక్కడక్కడ ఇద్దరు 5 మెంబర్స్ వరకు అలాగా ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గరికి అటు ఇటు రౌండ్స్ అయితే వేస్తున్నాము, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే కాబట్టి ట్రైను అది ఎప్పుడో వచ్చేసింది. మేము ఆల్రెడీ ఎక్కేసి అటు ఇటు షికార్లు అయితే చేస్తున్నాము. ఇంక ఇప్పుడు మేము ఎక్కిన ట్రైన్ అయితే నాగాసోల్లో 12:50కి స్టార్ట్ అయ్యి మళ్ళీ తెల్లారి మార్నింగ్ విజయవాడకి అయితే 6:10కి అయితే రీచ్ అవుతుంది. ఇంకా మేము 12 కల్లా ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా ట్రైన్లోనే ఆల్రెడీ మార్నింగ్ పూరీస్ అయితే తినేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం వెజ్ బిర్యానీ అయితే కొన్నాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత అందరం కూడా నిద్రపోయాము. ఇప్పటి వరకు నిద్ర సరిగ్గా లేదు కదా 2 డేస్ నుండి, అందుకే ఇక రెస్ట్ తీసుకున్నాము 4 వరకు. ఆ 4కి లేచిన తర్వాత ఇక్కడ స్నాక్స్ అయితే తింటున్నాము. ఈ అంకుల్ వాళ్ళు వచ్చేసరికి తమిళ వాళ్ళు. వీళ్ళు నాగాసోల్లో మాతో పాటు అయితే ఎక్కలేదు, కానీ మిడిల్లో ఎక్కారు. ఇంకా అక్కడ నుంచి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మేము ఒక రకం ఇస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ మాకు 2 రకాలు అయితే ఇచ్చి తినండి బాగుంటుందని వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు కూడా అర్థం కాదు, కాబట్టి బాగా అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా అలాగా మళ్ళీ S1 నుండి S12 వరకు మళ్ళీ ఒక రౌండ్ వేసి ఇంకా నైట్ ఉన్న పూరీస్ ఉన్నాయి కదా షిరిడీలో తీసుకొచ్చినాయి, ఇంకా అవి తినేసి పికిల్స్ ఉంటే దాంతో నంచుకొని అయితే తిన్నాము. ఇంకా నైట్కి నిద్రపోయిన తర్వాత ఇక మార్నింగ్ 6 కల్లా విజయవాడ అయితే వచ్చేసాము. ఇంకా అందరం కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా చూస్తే విజయవాడలో ఉన్నాము. ఇంకొక 10-20 మినిట్స్లో అయితే మేము రైల్వే స్టేషన్లో ఉంటాము అనుకునేసరికి బ్రిడ్జ్ మీద కరెక్ట్గా ఇక్కడ ట్రైన్ అయితే ఆగింది. అందులోనూ కృష్ణా నది మీద బ్రిడ్జ్. ఎప్పుడు కృష్ణా నది అయితే మిడిల్లో మాత్రమే వాటర్ ఉండేవి, అటు ఇటు ఇసుకే కనపడేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫ్లోటింగ్ ఉంది. దాదాపుగా 1 మంత్ నుండి వాటర్ వెళ్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ. ఇంకా ఆ వాటర్ చూస్తుంటే బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ అంతే భయంగా కూడా అనిపిస్తుంది ఆ వాటర్ చూస్తుంటే. ఇంకా పద్దదాకా అక్కడ ట్రైన్ అయితే ఆగదు కదా అని ఒకసారి బయటకు వచ్చి ఆ వ్యూనంతా కొన్ని చూస్తూ చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగాము. మేమున్న కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళము ఇలాగ ఫొటోస్ దిగి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇలాగా ఇంకా షిరిడీలో మొత్తం 3 డేస్ నిద్ర చేయడం అనుకున్నాం కాబట్టి 3 డేస్ షిరిడీ, అలాగే ఒకరోజు వెళ్ళటానికి, ఒకరోజు మళ్ళీ తిరిగి రావడానికి మొత్తం 5 డేస్. ఇంకా మేము ఇక్కడ ట్రైన్ దిగేసరికి అది కానీ 7 అయితే అయ్యింది. ఇంకా అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చి ఇంకా అక్కడ నుంచి మా ఊరు వెళ్ళేసరికి మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి అయితే 8:30 అయితే అయ్యింది. ఇంకా ఈ 5 డేస్ జర్నీలో
దానిలోనే 2 రోజులు ట్రైన్లో నిద్రపోవడము, మరొక 3 రోజులేమో షిరిడీలో. ఆ షిరిడీలో కూడా స్వామివారిది ఎటువంటి టికెట్ టోకెన్ ఏమీ తీసుకోకుండా హారతికి వెళ్ళాము చూసారా, అది చాలా ఆనందంగా అనిపించింది. ఆ టికెట్కు తీసుకోవాలన్నా కూడా అసలు ఆన్లైన్లో ఒక్కోసారి టికెట్స్ కూడా ఉండవు, ఫుల్ అయిపోతాయి. అలాంటిది దర్శనాన్ని అందుకున్నామనే హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది. దర్శనమే చాలాసార్లు చేసుకున్నాం, దగ్గర దగ్గర 5-6 సార్లు చేసుకున్న ఉంటాము. ఇంకా హారతి అయితే ఇంకా స్పెషల్ కాబట్టి 2-3 అందుకున్నాం మేమైతే. ఇంక ఇక్కడ షిరిడీ నుండి తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే ఇది మెయిన్గా ఇక్కడ కనబడుతుంది కదా, ఇది దర్శనం చేసుకొని రాగానే మనకు అక్కడే ఇస్తారు. బూందీ లాగా ఉంటుంది, అంటే స్వీట్ బూందీ. ఇంకా అవి ఇంకా నేను అక్కడే షాప్లోనే జీళ్ళు, పటిక బెల్లాలు, ఇంకా షుగర్ బాల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కొన్నాను. వీటితో పాటు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ చేసి ప్రసాదం అయితే అందరికి ఇవ్వడానికి పొట్లాలు అయితే కడుతున్నాము. ఇంకా ఇలాగా మా షిరిడీ ట్రిప్ అయితే ఇంత బాగా జరిగింది. ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది మాకు ఎప్పటికీ కూడా. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా షిరిడీ వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వీడియోస్ అన్నిటినీ కూడా, అంటే లాస్ట్ 2 వీడియోస్ కూడా క్లియర్గా చూడండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పగలిగాను. అలాగే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడకుండానే ఇక్కడ ముందు ఫోన్లో చూసి ఆ తర్వాత వెళ్తే ఇంకొంచెం అనుభవం కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళాక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైనా ఈ వీడియోస్ చూసి వెళ్ళవచ్చు. ఇదేనండి మా యొక్క షిరిడీ ట్రిప్ యొక్క వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.